మిడిల్ క్లాస్ వాళ్ళం. మనలాంటి వాళ్ళకి పెళ్ళవ్వాలంటే క్యారెక్టర్ కట్నం. ఒక రకంగా క్వాలిఫికేషన్ కూడా అదే. చూడు సంధ్య, ఆ రవిగాడే నీ మొగుడని గ్యారెంటీ ఉన్నా కనీసం మీ ఇద్దరికి నిశ్చితార్థమైంటే ఆ పరిస్థితి వేరు. వాడు అమెరికా వెళ్ళిపోతాడంటున్నావు. అక్కడికి వెళ్ళాక జీతం లక్షల్లో ఉంటుంది. ఆ తర్వాత కోట్లల్లో కట్టనివ్వడానికి అమ్మాయిల తల్లిదండ్రులు క్యూ కడతారు. వాళ్ళు నీకన్నా బెటర్ చాయిస్ అయితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? సంధ్య, వాడితో ఎగేసుకొని తిరుగుతున్నావు. రేపు ఏదైనా జరగరాంది జరిగితే నువ్వు నొయ్యో గొయ్యో చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పట్లో అబార్షన్ అంటే చిరిగిపోయే ఖర్చు తెలుసా? నీ 2 నెలల జీతం కూడా సరిపోదు. ఆ తర్వాత 10-15 రోజులు రెస్ట్. నీ షాప్ ఓనర్ నిన్ను పనిలో నుంచి తీసేస్తే ఉన్న ఒక్క ఆధారం కూడా పోయి నీ బతుకు బజార్ పాలవుతుంది. కాబట్టి మన స్టేటస్కి మించిన వాళ్ళతో తిరిగితే చివరికి ఫలితం కడుపే. అదే వాడి బాయ్ ఫ్రెండ్ మాత్రమే అయితే మనకు లాభం తప్ప నష్టం ఉండదు. బైక్లో వాడి వెనకల వాటేసుకొని కూర్చో, తప్పు లేదు. సినిమా హాల్లో ఎవ్వరూ చూడనప్పుడు వాడికి ఒక ముద్దు పడే కుక్కలా అన్ని ఖర్చులన్నీ భరిస్తాడు. సింపుల్గా చెప్పాలంటే రోటీ కప్పడా ఔర్ మకానేనే కాకుండా నీ చెల్స ఖర్చులన్నీ కూడా వాడి మీదే తోసేయచ్చు. ఫైనల్గా ఒక్కటి చెప్తాను విను. వాడు నీ బాయ్ ఫ్రెండ్ అయినా లవర్ అయినా నువ్వు బార్డర్ దాటుకు, వాడిని బార్డర్ దాటనివ్వు. ఏంటి అంతలా నోరు వెళ్ళబెట్టావు? కన్ఫ్యూజన్గా ఉందా? నేను చెప్తుంది నువ్వు వింటుంది నిజం. జీర్ణించుకోలేకపోతున్నావు కదూ? ఇందులో నీకు అర్థం కాని లాజిక్ ఒకటి ఉంది. డ్రామా ఎక్కువైనప్పుడు లాజిక్కి విలువ ఉండదని నీకు తెలుసు కదా. వాడు నేను పక్కన నడుస్తుంటే తండ్రి కూతుళ్ళు అనుకుంటారు. కాకి ముక్కుకి దొండపండేంటే అనుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయినా అంత పెద్దవాడిని నేనెందుకు చేసుకున్నాననే కదా నీ డౌట్. నీ కుతూహలం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఇంకొంచెం క్లియర్గా చెప్తే కానీ నీకు అర్థమయ్యేలా లేదు. వాడికి నా బాడీ అసెట్స్ నచ్చాయి, నాకు వాడి పేరు మీద ఉన్న అసెట్స్ నచ్చాయి. నీకు ఇంకో డౌట్ క్లియర్ చేయనా? వాడు నాకు జస్ట్ అఫీషియల్ లైసెన్స్ మాత్రమే. వాడి దగ్గర దొరకని శారీరక సుఖం నాకు నా బాయ్ ఫ్రెండ్ ఇస్తాడు. ఇందులో ఇతనికి ఏమాత్రం అభ్యంతరం లేదు. చూడు బేబీ, నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ 2 కోట్లు. కోకాపేటలో ఒక విల్లా. రేపో మాపో వీడు పుట్టుక్కుమంటే ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలిని. ఏంటి నీ కళ్ళల్లో వెలుగు చూస్తుంటే రేపో మాపో బాగా డబ్బున్న ముసలాన్ని చేసుకునేలా ఉన్నావు?